హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈ వీడియోలో వచ్చేసి 2 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తీసుకున్నట్లయితే ఆగస్టు 22వ తారీఖు అండి, చివరి రోజు చూడండి అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్తో ఈ నెల 23న హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభను నిర్వహించినట్లు సిపిఎస్ ఉద్యోగుల సంఘం అయితే రాష్ట్ర అధ్యక్షుడు స్థితి ప్రజ్ఞ తదితరులు అయితే తెలిపారనమాట. సభ జరుపుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామని చెప్పేసి సభ నిర్వహించుకోవడానికి న్యాయస్థానం శుక్రవారం అనుమతి ఇచ్చిందని తెలియడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఈ సభకు వేదికగా సిపిఎస్ రద్దు ఆవశ్యకత, ఉద్యోగుల న్యాయమైనటువంటి పాత పెన్షన్ అవసరాన్ని ప్రభుత్వానికి బలంగా వినిపిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా తరలి రావాలని ఒక ప్రకటన అయితే కోరడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో భాగంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, అవినీతి, విధుల్లో అలసత్వాన్ని ప్రవర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. సో ఇకపైన రెవెన్యూ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తామని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఇక జగిత్యాల జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమావేశం అయితే నిర్వహించడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఇటీవల రాష్ట్ర ప్రజారోగ్య విభాగంలో వెలుగులోకి వచ్చినటువంటి ఉద్యోగాల పేరిట జరిగిన మోసం కేసులో విచారణ మొదలైంది. కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ సంగీత సత్యనారాయణ నేతృత్వంలో ప్రభుత్వం నియమించినటువంటి విచారణ కమిటీ శుక్రవారం విచారణ అయితే ప్రారంభించిందనమాట. అధికారుల నుంచి వివరాలను అయితే సేకరిస్తుందన్నమాట. ఇక పలువురు అధికారులను ఆరా తీసిన కమిటీ డిహెచ్లో ఉద్యోగాల పేరిట మోసం కేసులో అయితే ఇందులో భాగంగానే ఛార్జ్ మెమో ఇచ్చినటువంటి మారని తీరు. సో ఇందులో అంటే అవినీతి సహా ఇతర ఆరోపణల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో టీజీఎంఎస్ ఐడిసితో పాటు పలు విభాగాలను ప్రభుత్వం ఇటీవల ప్రక్షాళన చేసింది. కీలక అధికారులను మార్చిందనమాట. తరచుగా అవినీతి ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇక డైరెక్టర్ ఆఫ్ ద హెల్త్ పై మాత్రం దృష్టి సాధించని విమర్శలు అయితే వెలువడుతున్నాయి అనమాట. మరో అప్డేట్ ఇచ్చారు. ఇక జాతీయ ప్రాధాన్యం ఉన్నటువంటి జనగణ బాధ్యతను ఉపాధ్యాయులను అప్పగించడానికి కలకత్తా హైకోర్టు సమర్థించింది. జనాభా లెక్కింపునకు పాఠశాల విధుల్లో భాగంగా పరిగణించాలని న్యాయస్థానం అయితే తెలియడం జరిగిందనమాట. మరో అప్డేట్ ఇచ్చారండి. ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని బాలిక ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బొంపల్లి భవానీ ఎంపిక కావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన 48 మందితో కూడినటువంటి జాబితాలో తెలంగాణ నుంచి ఆమెకు చోటు దక్కిందనమాట. ఇక గురు పూజోత్సవాన్ని పురస్కరించి సెప్టెంబర్ 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె అవార్డు అయితే అందుకోనున్నారు.